పుష్ప 2 టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇది. దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో కొత్త రికార్డులు సృష్టించిన సినిమా పుష్ప 2. కానీ ఈ బ్లాక్ బస్టర్ వెనుక ఒక దుర్ఘటన కూడా ఉంది. ఈ ఘటన జరిగి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. అయితే రిలీజ్ రోజున హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి తాను నటించిన పుష్ప 2 సినిమా వీక్షించడానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వచ్చాడని తెలియగానే థియేటర్ వద్ద భారీ రద్దీ నెలకొని అభిమానుల తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణం కోల్పోగా ఆమె చిన్న కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లడం తెలిసిందే. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ పుష్ప టీం ఆ కుటుంబానికి అండగా ఉంటూ శ్రీతేజ ఆసుపత్రి ఖర్చులు చూసుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ వల్లనే శ్రీతేజ్ తల్లి మరణించిందని, శ్రీతేజ్ కోమాలోకి వెళ్లినా ఆయనకు సంబంధించిన అవసరాలను చూసుకోవటం లేదని సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి నెగిటివ్ గా ప్రచారం కావడంతో ఆయన టీం స్పందించింది. ఇప్పటి వరకు శ్రీతేజ్ చికిత్స కోసం ఎంతవరకు ఖర్చు చేశారో టీం స్పష్టం చేసింది. ఇక శ్రీతేజ్ చికిత్స కోసం ఇప్పటి వరకు 3,20,40,00,000 రూపాయలు స్వయంగా భరించారు. అంతేకాక చిన్నారి భవిష్యత్తు కోసం 1,50,00,000 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా పెట్టించారు. అయితే ఇప్పటి వరకు దాని మీద వచ్చిన వడ్డీ మరో 17 లక్షల రూపాయలు ఉన్నట్టు టీం స్పష్టం చేసింది. ఇక ఆసుపత్రి బిల్లుల రూపంలో పెండింగ్ లో ఉన్న 76 లక్షల రూపాయలను కూడా పూర్తిగా క్లియర్ చేయించారు. ఇక మొత్తం మీద శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ఖర్చు చేసిన సాయం సుమారు 4 కోట్ల రూపాయలు. అయినా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పట్టించుకోలేదంటూ వస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని ఖండిస్తూ బన్నీ టీం ఈ పూర్తి వివరాలను బయటపెట్టింది. అంతేగాక స్వయంగా నిర్మాత దిల్ రాజు ఓ వీడియో రూపంలో ఈ వివరాలను వెల్లడించారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్య విషయానికి వెళితే క్రితంతో పోలిస్తే శ్రీతేజ్ ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుందని దిల్ రాజు వెల్లడించారు. వైద్యుల చికిత్స కూడా సహకారం అందిస్తున్నాడని, త్వరలో మరింతగా కోలుకుంటాడనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. పుష్ప 2 టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇది. దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో కొత్త రికార్డులు సృష్టించిన సినిమా పుష్ప 2. కానీ ఈ బ్లాక్ బస్టర్ వెనుక ఒక దుర్ఘటన కూడా ఉంది. ఈ ఘటన జరిగి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. అయితే రిలీజ్ రోజున హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి తాను నటించిన పుష్ప 2 సినిమా వీక్షించడానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వచ్చాడని తెలియగానే థియేటర్ వద్ద భారీ రద్దీ నెలకొని అభిమానుల తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణం కోల్పోగా ఆమె చిన్న కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లడం తెలిసిందే. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ పుష్ప టీం ఆ కుటుంబానికి అండగా ఉంటూ శ్రీతేజ ఆసుపత్రి ఖర్చులు చూసుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ వల్లనే శ్రీతేజ్ తల్లి మరణించిందని, శ్రీతేజ్ కోమాలోకి వెళ్లినా ఆయనకు సంబంధించిన అవసరాలను చూసుకోవటం లేదని సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి నెగిటివ్ గా ప్రచారం కావడంతో ఆయన టీం స్పందించింది. ఇప్పటి వరకు శ్రీతేజ్ చికిత్స కోసం ఎంతవరకు ఖర్చు చేశారో టీం స్పష్టం చేసింది. ఇక శ్రీతేజ్ చికిత్స కోసం ఇప్పటి వరకు 3,20,40,00,000 రూపాయలు స్వయంగా భరించారు. అంతేకాక చిన్నారి భవిష్యత్తు కోసం 1,50,00,000 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా పెట్టించారు. అయితే ఇప్పటి వరకు దాని మీద వచ్చిన వడ్డీ మరో 17 లక్షల రూపాయలు ఉన్నట్టు టీం స్పష్టం చేసింది. ఇక ఆసుపత్రి బిల్లుల రూపంలో పెండింగ్ లో ఉన్న 76 లక్షల రూపాయలను కూడా పూర్తిగా క్లియర్ చేయించారు. ఇక మొత్తం మీద శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ఖర్చు చేసిన సాయం సుమారు 4 కోట్ల రూపాయలు. అయినా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పట్టించుకోలేదంటూ వస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని ఖండిస్తూ బన్నీ టీం ఈ పూర్తి వివరాలను బయటపెట్టింది. అంతేగాక స్వయంగా నిర్మాత దిల్ రాజు ఓ వీడియో రూపంలో ఈ వివరాలను వెల్లడించారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్య విషయానికి వెళితే క్రితంతో పోలిస్తే శ్రీతేజ్ ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుందని దిల్ రాజు వెల్లడించారు. వైద్యుల చికిత్స కూడా సహకారం అందిస్తున్నాడని, త్వరలో మరింతగా కోలుకుంటాడనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. పుష్ప 2 టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇది. దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో కొత్త రికార్డులు సృష్టించిన సినిమా పుష్ప 2. కానీ ఈ బ్లాక్ బస్టర్ వెనుక ఒక దుర్ఘటన కూడా ఉంది. ఈ ఘటన జరిగి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. అయితే రిలీజ్ రోజున హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి తాను నటించిన పుష్ప 2 సినిమా వీక్షించడానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వచ్చాడని తెలియగానే థియేటర్ వద్ద భారీ రద్దీ నెలకొని అభిమానుల తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణం కోల్పోగా ఆమె చిన్న కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లడం తెలిసిందే.
ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్, పుష్ప టీం ఆ కుటుంబానికి అండగా ఉంటూ శ్రీతేజ ఆసుపత్రి ఖర్చులు చూసుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ వల్లనే శ్రీతేజ్ తల్లి మరణించిందని, శ్రీతేజ్ కోమాలోకి వెళ్లినా ఆయనకు సంబంధించిన అవసరాలను చూసుకోవటం లేదని సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి నెగిటివ్ గా ప్రచారం కావడంతో ఆయన టీం స్పందించింది. ఇప్పటి వరకు శ్రీతేజ్ చికిత్స కోసం ఎంతవరకు ఖర్చు చేశారో టీం స్పష్టం చేసింది. ఇక శ్రీతేజ్ చికిత్స కోసం ఇప్పటి వరకు 3,20,40,00,000 రూపాయలు స్వయంగా భరించారు. అంతేకాక చిన్నారి భవిష్యత్తు కోసం 1,50,00,000 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా పెట్టించారు. అయితే ఇప్పటి వరకు దాని మీద వచ్చిన వడ్డీ మరో 17 లక్షల రూపాయలు ఉన్నట్టు టీం స్పష్టం చేసింది. ఇక ఆసుపత్రి బిల్లుల రూపంలో పెండింగ్ లో ఉన్న 76 లక్షల రూపాయలను కూడా పూర్తిగా క్లియర్ చేయించారు. ఇక మొత్తం మీద శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ఖర్చు చేసిన సాయం సుమారు 4 కోట్ల రూపాయలు. అయినా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పట్టించుకోలేదంటూ వస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని ఖండిస్తూ బన్నీ టీం ఈ పూర్తి వివరాలను బయటపెట్టింది. అంతేగాక స్వయంగా నిర్మాత దిల్ రాజు ఓ వీడియో రూపంలో ఈ వివరాలను వెల్లడించారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్య విషయానికి వెళితే క్రితంతో పోలిస్తే శ్రీతేజ్ ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుందని దిల్ రాజు వెల్లడించారు. వైద్యుల చికిత్స కూడా సహకారం అందిస్తున్నాడని, త్వరలో మరింతగా కోలుకుంటాడనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. పుష్ప 2 టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇది. దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో కొత్త రికార్డులు సృష్టించిన సినిమా పుష్ప 2. కానీ ఈ బ్లాక్ బస్టర్ వెనుక ఒక దుర్ఘటన కూడా ఉంది. ఈ ఘటన జరిగి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. అయితే రిలీజ్ రోజున హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి తాను నటించిన పుష్ప 2 సినిమా వీక్షించడానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వచ్చాడని తెలియగానే థియేటర్ వద్ద భారీ రద్దీ నెలకొని అభిమానుల తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణం కోల్పోగా ఆమె చిన్న కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లడం తెలిసిందే. ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్, పుష్ప టీం ఆ కుటుంబానికి అండగా ఉంటూ శ్రీతేజ ఆసుపత్రి ఖర్చులు చూసుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ వల్లనే శ్రీతేజ్ తల్లి మరణించిందని, శ్రీతేజ్ కోమాలోకి వెళ్లినా ఆయనకు సంబంధించిన అవసరాలను చూసుకోవటం లేదని సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి నెగిటివ్ గా ప్రచారం కావడంతో ఆయన టీం స్పందించింది. ఇప్పటి వరకు శ్రీతేజ్ చికిత్స కోసం ఎంతవరకు ఖర్చు చేశారో టీం స్పష్టం చేసింది. ఇక శ్రీతేజ్ చికిత్స కోసం ఇప్పటి వరకు 3,20,40,00,000 రూపాయలు స్వయంగా భరించారు. అంతేకాక చిన్నారి భవిష్యత్తు కోసం 1,50,00,000 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా పెట్టించారు. అయితే ఇప్పటి వరకు దాని మీద వచ్చిన వడ్డీ మరో 17 లక్షల రూపాయలు ఉన్నట్టు టీం స్పష్టం చేసింది. ఇక ఆసుపత్రి బిల్లుల రూపంలో పెండింగ్ లో ఉన్న 76 లక్షల రూపాయలను కూడా పూర్తిగా క్లియర్ చేయించారు. ఇక మొత్తం మీద శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ఖర్చు చేసిన సాయం సుమారు 4 కోట్ల రూపాయలు. అయినా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పట్టించుకోలేదంటూ వస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని ఖండిస్తూ బన్నీ టీం ఈ పూర్తి వివరాలను బయటపెట్టింది. అంతేగాక స్వయంగా నిర్మాత దిల్ రాజు ఓ వీడియో రూపంలో ఈ వివరాలను వెల్లడించారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్య విషయానికి వెళితే క్రితంతో పోలిస్తే శ్రీతేజ్ ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుందని దిల్ రాజు వెల్లడించారు. వైద్యుల చికిత్స కూడా సహకారం అందిస్తున్నాడని, త్వరలో మరింతగా కోలుకుంటాడనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు.